హాయ్. శ్రీచరణి ఇవాళ మొత్తం భారతదేశం అంతా మారుమోగుతున్న పేరు. ఇండియన్ ఉమెన్ క్రికెటర్, మంచి స్పిన్ బౌలర్. మొన్న భారత్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తే ఆ జట్టులోని సభ్యురాలు, కీలక సభ్యురాలు, ఫైనల్లో విజయం సాధించడానికి చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీచరణి. ఇవాళ హాట్ టాపిక్. శ్రీచరణి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన నివాసంలో ఆయనతో మాట్లాడారు. చాలాసేపు, దాదాపు ఒక 20 నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆమె మీడియాతో ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్, అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు. మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. చూసారుగా, శ్రీచరణి తను చూపించిన అద్భుతమైన ప్రతిభా పాఠవాలకు మెచ్చి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆమెకు 2.5 కోట్ల నగదు ప్రోత్సాహం, కడపలో ఒక ఇంటి స్థలం, అలాగే గ్రూప్ 1 స్థాయిలో ఉద్యోగం, అది డిఎస్పీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎనీథింగ్, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని ఇస్తానని ఆయన ప్రామిస్ చేశారు, ప్రకటించారు. ఈ అంశాన్ని అమ్మాయి చాలా హ్యాపీగా చెప్తోంది. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడారు. నేను జీవితంలో ఇంకా చాలా సాధించాలి, నేను సాధించగలవని నాకు చెప్పారు. సో ఖచ్చితంగా నేను ఆయన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి చాలా చక్కగా చెప్పింది శ్రీచరణి. సో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మోటివేటర్ కూడా. సో ఆ అమ్మాయికి కూడా మోటివేషన్ ఇచ్చారని చెప్పాలి. అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడంటే, ఈ థింగర్ ఫెలోస్ ఉంటారు కొంతమంది వైసీపీలో, వాళ్ళకి ఆగదు, వెంటనే ఏదో చెప్పాలి, ఏదో ఒకటి వేసేయాలి, ప్రభుత్వాన్ని అనాలి అని. నాగార్జున యాదవ్ అని అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటాడు ఒకతను, నాగార్జున యాదవ్. అతనేం పెట్టాడంటే అందరూ పెట్టారు, చాలామంది ఇదొక ఏంటి శ్రీచరణిని ఎవరు మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలామంది పోస్టులు పెట్టారు. వాస్తవానికి 15 మంది జట్టు సభ్యులు ఉంటాయండి, 2-3 మాత్రమే అక్కడ నగదు ప్రోత్సాహాలు ఇవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 2-3 మాత్రం ప్రకటించాయి. మిగతా వాళ్ళకి ఇంకా ప్రకటించలే. అట్లా ప్రకటించరాని కాదు, ప్రకటిస్తారు. దానికి ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉంటుంది. ఈ తింగర వాళ్ళకి ఏం తెలియదు కదా. ఆ అమ్మాయి హైదరాబాద్ రావాలా, అక్కడి నుంచి విజయవాడ రావాలా, ముఖ్యమంత్రి గారిని కలవాలా, ఈయనకు కుదరాలా, ముఖ్యమంత్రి గారికి అమ్మాయికి కుదరాలా, అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేస్తారు. కానీ ఉత్తినే అనౌన్స్ చేశారు కదా, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. ఏం తెలుసు వీళ్ళకి. ఈ నాగార్జున యాదవ్ మాట్లాడతాడు, ఇండియా మహిళా క్రికెటర్, ప్రపంచ కప్ విజేత శ్రీచరణి రెడ్డి గారికి, ఈ రెడ్డి ఎందుకు ఆ అమ్మాయి పెట్టుకోలేదు, శ్రీచరణి అని పెట్టుకుంది. మీరు గమనించారా? మీరు అరుంధతి రెడ్డి అని ఒక అమ్మాయి, ఇక్కడ ఒక క్రికెటర్ ఉంది, ఆ అమ్మాయి మాత్రం పేరు అరుంధతి రెడ్డి అని వేసుకుంటుంది, శ్రీచరణి అని వేసుకుంటుంది. ఈ అమ్మాయి శ్రీచరణి రెడ్డి అని వేసుకోదు. వీళ్లకు అత్యుత్సాహం, అదేదో జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్ది, జగన్మోహన్ రెడ్డి స్పిన్ బౌలింగ్ ఎట్లా వేయాలో ఇలా తిప్పి ఆయన ఏదో ట్రైనింగ్ ఇచ్చి, శ్రీచరణి చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి అమ్మాయికి ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎలా బౌలింగ్ చేయాలి అని ఆయనే టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, క్రికెట్ నేర్పించినట్టుగా ఈ అదవలందరికీ అదే ఫీలింగ్. సారీ టు సే, ఇక్కడ శ్రీచరణి రెడ్డి అని, నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డి అని బ్యానర్లు వేయడము, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఇక్కడికి వచ్చేసి శ్రీచరణి రెడ్డికి నేను అడగడం, శ్రీచరణి రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలి, 5 కోట్లు తగ్గకుండా నగదు బహుమతి ప్రకటించాలి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన క్రీడాకారులకు ఇచ్చే గౌరవాన్ని మించి మన ప్రభుత్వం అడుగులు వేయాలి. మీరు పెద్ద పీకేరని ఇవన్నీ మాట్లాడడానికి మీ ఏం అర్హత ఉందా మీకు, నాకు అర్థం కాదు. సోషల్ మీడియా అంతా ఇదే గోల 2 రోజుల నుంచి. శ్రీచరణ్ రెడ్డికి ఏమి ఇవ్వలేదు, రెడ్డి గారికి ఏమి ఇవ్వలేదు, రెడ్డి గారికి ఏమి ఇవ్వలేదు. అరే క్రీడల్లో కులాన్ని చూపించకండిరా బాబు అంటే వీళ్ళకి అర్థమై చావదు. క్రీడల్లో కులాన్ని చూపిస్తారు. చివరికి ఆ రోజు జెమీమా రోడ్రిగ్స్ అమ్మాయి కూడా, అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గాడ్ ఉంటారు. వాళ్ళు హిందువులకైతే హిందూ గాడ్ ఉంటారు, ముస్లిమ్స్కి అల్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. వాళ్ళు ఎవరైనా దేవుడు ఒక్కడే కదా ప్రపంచంలో. దేవుడు అంటే ఒకటే, ఒక శక్తి, ఒక తెలియని ఒక శక్తి. ఆ శక్తి మమ్మల్ని కాపాడింది అని అనుకోవటంలో తప్పేం లేదు. కానీ అది పనిగా జమీమా మీద ఎందుకు అంత పెద్ద ట్రోల్ అయింది తెలుసా? జమీమా మీద, జమీమా ఒట్టిగా ఆ మాట అనుంటే అయ్యేది కాదు. జమీమా నేపథ్యం అట్లా ఉంది. జమీమా ఫాదరు
చర్చిల్లో ఒక పాస్టర్ లాగా పనిచేస్తారు, మత మార్పిళ్ళు చేస్తాడు ఆయన. అట్ ద సేమ్ టైం జమీమా కూడా మత మార్పిళ్ళకు సంబంధించి మతాన్ని ప్రొజెక్ట్ చేసే ఒక క్రమంలో ఆ అమ్మాయి మీద ఆ నేపథ్యం చూసిన తర్వాత ఆ అమ్మాయి మీద ట్రోలింగ్స్ వచ్చినాయి. వాస్తవానికి క్రీడల్లో కులము మతము ఉండరాదు, ఎవరైనా అందరూ సమానమే. కాబట్టి కులాన్నో మతాన్నో జొప్పించడానికి ఇతరులు ప్రయత్నం చేసినా వాళ్ళకు వచ్చిన ఫేమ్ని మత మార్పిళ్ళ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ప్రయోగించిన తప్పే. ఇవాళ వైసీపీ అలాంటి ఒక చెత్త పని చేస్తూ ఉంది. బట్ శ్రీచరణి రెడ్డి, నేను కూడా శ్రీచరణి రెడ్డి అనాల్సి వస్తుంది. శ్రీచరణి గారు అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో ఫైనల్లో గెలిచేలా చేశారు. సో వాస్తవానికి దీప్తి శర్మ, షఫాలి వర్మ, ఈ శర్మ వర్మ కలిసి అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో ఫైనల్లో ఇండియాని గెలిపించగలిగిన ఒక స్థితికి తీసుకొస్తే, వాళ్ళు ఆ రకంగా పెర్ఫామ్ చేయడానికి కావలసినంత ఒత్తిడి శ్రీచరణి తన బౌలింగ్లో తీసుకొచ్చిందని చెప్పాలి. వికెట్లు తక్కువైన దీప్తి శర్మ కంటే ఆ అమ్మాయి పెంచిన ఒత్తిడిని చూసారా, ఆ బ్యాట్స్మెన్ ఉమెన్ని ఒత్తిడిలోకి నెట్టేసి వాళ్ళు తప్పులు చేసేలాగా, వాళ్ళు షాట్లు ఆడేలాగా చేసి ఆ వికెట్లు కాస్త దీప్తి శర్మకు వచ్చినాయి. ఏదేమైనా ఒక తెలుగు అమ్మాయిగా మనందరం కూడా గర్వపడే స్థాయిలో శ్రీచరణి ఎదిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మాయికి ప్రకటించిన 2.5 కోట్ల రూపాయల నగదు బహుమతి కావచ్చు, ఒక ఇంటి స్థలం కావచ్చు, అలాగే అమ్మాయికి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అంటే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఆ స్థాయి ఉద్యోగం కావచ్చు. డెఫినెట్గా ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీచరణి.